వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి రీసెంట్గా ఏమంటారు, మేము మా సిస్టర్స్ 4 మెంబర్స్ కదండి. మేమందరం కలిసి బోటింగ్కి వెళ్ళామండి, ట్యాంక్ బండ్ బోటింగ్. చిన్న వ్లాగేనండి, లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలాగా నలుగురం కలిసి వెళ్ళి చాలా డేస్ అయిందని, ఒక సండేనండి, ఇది రీసెంట్ వ్లాగే. ఇది కూడా ఒక సండే నలుగురం ఫ్యామిలీస్ కలిసి ఇలా ట్యాంక్ బండ్ బోటింగ్కి వెళ్ళామండి. వీడియోస్ కొంచెం ప్రజెంట్ వీడియోస్ శ్రావణంది మీతో షేర్ చేసుకుంటున్నాను కదా, కానీ ఏం వీడియోస్ పెట్టలేదండి. ఎందుకంటే కొంచెం హెల్త్ బాగాలేదు నాకు. అంటే కొంచెం ఇల్లంతా డీప్ క్లీనింగ్ చేశాను కదా, కొంచెం డస్ట్ అంతా ముక్కులకు వెళ్ళి కొంచెం డస్ట్ ఎలర్జీ లేక వచ్చిందండి. అందుకే నేను ప్రజెంట్ శ్రావణం పూజా వ్లాగ్స్ ఏం మీతో షేర్ చేసుకుంటలేదు. కానీ కొంచెం ఇప్పుడు సెట్ అయ్యానండి. ఇప్పటి నుంచి శ్రావణం వ్లాగ్స్ పెడతాను, చూడండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడ బోటింగ్కి ఇంకా స్టార్ట్ కాలేదండి, అందరు రావాలి కదా. మీకు తెలుసు కదండి, నాకు కొంచెం వాటర్ అంటే భయం అని, కానీ మా అక్క వాళ్ళందరూ ఫోర్స్ చేశారండి. నాకు అంత పెద్దగా ఇంట్రెస్ట్ ఏమి ఉండదండి బోటింగ్కి వెళ్ళాలని, కానీ అందరూ అంటేను ఓకే అనేసి నేను కూడా ఓకే చెప్పాను. ఇక్కడ పిల్లలందరూ చాలా ఆతృతగా ఎప్పుడు స్టార్ట్ అవుతుందని ఎదురు చూస్తున్నారు. మా పిల్లలకైతే ఇష్టం అండి బోటింగ్ అనేది, నాకు పెద్దగా ఇష్టం ఉండదు. కాకపోతే నలుగురం కలిసి ఒక డే అంతా ఇలాగా ఎంజాయ్ చేసామండి. బోటింగ్కి వెళ్ళాము, మళ్ళీ పార్క్ వెళ్ళాము. ఇలా కొంచెం నలుగురం కలిసి చాలా డేస్కి టైం స్పెండ్ చేసాము. వీడియోని లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. కొత్తగా మన వ్లాగ్స్ కనుక ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పెట్టగానే ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుందండి. నా వ్లాగ్ ఛానల్ వచ్చేసి కుకింగ్, మళ్ళా టూర్ వ్లాగ్స్, జర్నీ వ్లాగ్స్, షాపింగ్ వ్లాగ్స్, మళ్ళా డైలీ రొటీన్ అన్నీ మిక్స్ ఉంటాయండి. ఖచ్చితంగా చూసి సపోర్ట్ చేయండి, ఓకేనా. మీకు ఏమైనా యూజ్ అవుతుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ బుద్ధుని దగ్గరికి వచ్చేసామండి. ఇక్కడ అందరూ ఒక్కొక్కరిగా దిగుతున్నారు షిప్ నుంచి, ఏమంటారు, మార్నింగ్ 11 కలా స్టార్ట్ అయ్యామండి. అందరం కలిసి నైట్ 7:30 వరకు బయట ఇలాగా కొంచెం టైం స్పెండ్ చేసామండి. ఇక్కడ మా పెద్దక్క వచ్చేసి హాయ్ చెప్తుంది. మీకు మా సిస్టర్స్ అందరు తెలుసు కదండి. ఇక్కడ ముంగట వైట్ కలర్ శారీ ఉంది కదండి, తను వచ్చేసి రెండో సిస్టర్ అండి. ఇప్పుడు మా పెద్దక్క చెప్పింది కదా హాయ్. ఇక్కడ ముంగట వెళ్తుంది కదండి, తను వచ్చేసి థర్డ్ సిస్టర్, నేను లాస్ట్. ఇలాగా కొంచెం ఇక్కడ ఫొటోస్ దిగాము, సెల్ఫీస్ దిగాము, ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసాము. అందరికీ శ్రావణ శుక్రవారం కదండి, ఎల్లుండి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. అందరూ మంచిగా చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. నేను కూడా పెడతానండి, ఇప్పుడిప్పుడే కొంచెం హెల్త్ సెట్ అయింది కదా. పూజా వ్లాగ్స్ కూడా పెడతానండి, ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను పూజా వ్లాగ్స్ ఎక్కువ షేర్ చేయడం లేదండి, ఎందుకంటే ఒక్కొక్కరు తినేనండి, మా మూడో సిస్టర్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు కదండి పూజ. అందుకే ఎవరి పద్ధతి వాళ్ళదే కదా అనేసి నేను పూజా వ్లాగ్స్ ఏం ఎక్కువగా పెట్టానండి. మామూలుగా చూపిస్తాను అంతే, పూజ అయిపోయాక చూపిస్తాను. కాకపోతే ఎలా చేసుకుంటాను నేను అనేది చూపించను, మీరు అర్థం చేసుకుంటాను అనుకుంటున్నానండి, ఓకేనా. ఇక్కడ వాతావరణం కూడా ఆ రోజు మంచిగా కూల్గా ప్రజెంట్గా ఉండేనండి, మంచిగా అనిపించింది పిల్లలతోటి.
మీరు వరలక్ష్మి వ్రతం చేస్తారా అండి? నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అంటే అమ్మవారి ప్రతిమను పెట్టి చేసుకుంటారు కదా, ఆ విధంగా చేస్తారా? మేమైతే చేయమండి అలాగా. మామూలుగా గౌరమ్మకి బియ్యం పోసి వండుకుంటామండి, అంతేకాని అమ్మవారి ప్రతిమను పెట్టి చెయ్యము. అంటే ఈ మధ్య ఆనవాయితీ లేకుండా కూడా చేస్తున్నారనుకోండి. కాకపోతే నేనేం చేయనండి, గౌరమ్మకే పూజ చేస్తాను. వీడియోని చూసిన వెంటనే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుందండి. కాబట్టి వీడియో చూసిన వెంటనే కొంచెం ఒక లైక్ కొట్టేసేయండి, ఓకేనా? నా పక్కకు ఉంది కదండి, తను వచ్చేసి మా పెద్ద అక్కనండి, అందరికంటే పెద్దది. ఇక్కడ మధ్యాహ్నం అయిందండి, మధ్యాహ్నం అయిపోయింది లేండి, 4:30 అలా అవుతుంది. బోటింగ్కి వెళ్ళొచ్చి కొంచెం సేపు పార్క్లో కూర్చున్నాము. తర్వాత ఇప్పుడు వచ్చేసి లంచ్ చేద్దామని ట్యాంక్ బండి పక్కకే ఉంటుంది కదండి రెస్టారెంట్, దాంట్లో ఇప్పుడు లంచ్ చేద్దామని దీంట్లోకి వచ్చామండి. నాకైతే ఆ రోజు థర్స్డే అనుకుంటానండి, నాన్ వెజ్ తినలేదు, వెజ్జే తిన్నాను. మిగతా అందరూ నాన్ వెజ్ తిన్నారండి. ఇలాగా ఏమంటారు, వాటర్ పక్కకు లంచ్ చేయడం, కాఫీ తాగడం నాకు చాలా ఇష్టం అండి. అంతేకాని వాటర్ లోపలికి వెళ్ళడం అంతగా నచ్చదు. పక్కకుండి ఇలాగా లంచ్ చేయడం, కాఫీ తాగడం, పక్కన ఉండి అట్మాస్ఫియర్ అంతా ఎంజాయ్ చేయడం ఇష్టము. ఇక్కడ పిల్లలందరూ వెయిటింగ్ చేస్తున్నారండి, ఆర్డర్ ఇచ్చేసాము, వెయిట్ చేస్తున్నారు లంచ్ రావడానికి. మార్నింగ్ వచ్చాము కదండి, హెయిర్స్ అన్నీ వచ్చేసాయి. బోటింగ్కి వెళ్ళాము, గాలి వస్తుంది కదా, హెయిర్స్ అన్నీ ఇలా బయటకు వచ్చేసాయండి. అందరం టైర్డ్ అయిపోయాము మార్నింగ్ నుంచి. టిఫిన్ చేసిన వెంటనే అందరం బయలుదేరాము. ఎక్కువ దూరం వెళ్ళలేదండి, ఎందుకంటే హాలిడేస్ ఏం లేవు కదా, ఇప్పుడు వర్కింగ్ డే కదా. ఇక్కడ పిల్లలందరూ కొన్ని సెల్ఫీ ఫొటోస్ దిగారు, మళ్ళీ బుద్ధుని దగ్గర కూడా చాలా ఫొటోస్ దిగామండి. ఇదిగోండి మా నలుగురం సిస్టర్స్ని. ఇక్కడ మా నిత్య కూడా చాలా ఎంజాయ్ చేసిందండి మా అక్క పిల్లలతోటి. అంతేనండి, ఇది ఒక చిన్న వ్లాగ్, ఓకేనా ఫ్రెండ్స్? కొంచెం హెల్త్ సెట్ అయ్యాక రెగ్యులర్ వ్లాగ్స్ పెడతానండి, ఓకేనా? మరి నెక్స్ట్ వ్లాగ్తో మరి ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూ ఉండండి నిహారిక హోమ్ వ్లాగ్స్, ఓకేనండి? బాయ్, మళ్ళీ ఉంటాను. టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.